కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయిలోకి వెళ్లడం లేదని, సంక్షేమ పథకాలను గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ అన్నారు. ఓయూలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సురేష్ నాయక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, 53,000 ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయిలోకి ప్రజలకు చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తాము కూడా భాగస్వామి అవుతామని ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నామన్నారు. నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ విద్యార్థి విభాగం పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉన్నా కూడా తెలంగాణలోని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో యువ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ప్రవేశపెడుతున్న విధానం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో సన్నబియ్య పథకం ప్రతి పేదవాడు ధైర్యంగా అన్నం తినాలి. సన్నబియ్యం అప్పుడు మనం గతంలో ఎట్లా ఉండేదంటే ఆ దొడ్డు బియ్యం ఉంటే కనీసం కూలికి పోతే ఆ 10 మందిలో ఆ క్యాప్ తీయడానికి భయపడేవాళ్ళు పేదవారు. ఇవాళ సన్నబియ్యం పథకం చాలా అద్భుతంగా ఉంది. దానివల్ల